హే గాయ్స్, వెల్కమ్ టు అమెరికా ముచ్చట్లు. ఈరోజు బ్లాగ్ ఏంటిది అనుకుంటున్నారా? గార్డెనింగ్ అండి. ఇంకా సమ్మర్ వచ్చింది కదా, ఇంకా మేము గార్డెనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అందులో కొత్త ఇల్లు తీసుకున్నాం కాబట్టి ఇంకా గార్డెనింగ్ చేద్దామని చేసుకుంటున్నాం. ఇంకా మన మొక్కలు, మన పండ్లు, మన పూలు అది మనం పెంచుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కాబట్టి మేము స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయామండి. ఇంకా మేము ఫస్ట్ హోమ్ డిపోలో వెళ్ళి ఇంకా వుడ్స్ తీసుకున్నాము. వుడ్స్ చాలా బాగుందండి, క్వాలిటీ పరంగా చాలా నీట్గా ఉంది. ఇంకా మేము 10 feet తీసుకున్నాం అన్నమాట. ఆ వుడ్స్కి సపోర్టర్గా ఫస్ట్ కింద కార్డ్బోర్డ్ లాగా పెట్టాము. ఎందుకంటే మన కింద ఎర్త్ వామ్స్కైనా, కింద చిన్న చిన్న పురుగులకి ఏమి ఉండకుండా సపోర్ట్ కూడా నీట్గా ఫస్ట్ వుడ్స్ పెట్టుకున్నాం. ఆ వుడ్స్ మీద వుడ్స్ చంక్స్ పెట్టుకుంటారు, ఆరల్ స్లీవ్స్ పెట్టుకుంటారు, లేదా జస్ట్ కార్డ్బోర్డ్స్ పెట్టుకుంటారు. మన ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు. డ్రై గ్రాసెస్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం. జస్ట్ సాయిల్ అంత చాలా 10 feet 15 feet, కొందరు 15 feet పెట్టుకుంటారు. అంటే డిపెండ్స్ అపాన్ ఎవరు ఎంత వెజిటేబుల్స్ కావాలంటే వాళ్ళ హైట్ విడ్త్ చూసుకొని పెట్టుకుంటారు. కాబట్టి మనము అంత సాయిల్ ఎందుకులే అని చెప్పి మేము దాని మీద కార్డ్బోర్డ్, దాని మీద చిన్న చిన్న వుడ్స్ అయినా ఇంకా మొక్కలు ఉన్నాయి కింద పడిపోయి ఉంటాయి కదా మన బ్యాక్ యార్డ్లో, అవి తీసుకొని పెట్టుకున్నాము. అసలే మన బ్యాక్ యార్డ్ చాలా పెద్దది, అందులో 3 చెట్లు ఉంటాయి కాబట్టి అందులో డ్రై లీవ్స్ మనకి చాలా ఉంటాయి కాబట్టి అన్నీ పెట్టుకున్నాం అనమాట. ఈ హోమ్ డిపోలో చాలా బాగుందండి. అండ్ ఆల్సో మాకు వుడ్స్ సరిపోకుండా ఇంకా మా హస్బెండ్ చాలా ట్రై చేస్తున్నాను అనమాట చెట్లకి చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి తీయడానికి. ఇంకా నాకు ఆ కొమ్మలు గుర్తొచ్చింది చెప్పనా, బాహుబలి గుర్తొచ్చిందండి. ఒక డైలాగ్ ఉంటుంది కదా, కట్టప్ప అనుష్కకి చెప్తాడు, ఎందుకమ్మా ఈ చెక్కలు పేరుస్తారు మీరు అని. అది గుర్తొచ్చిందనమాట. ఇంకా అవన్నీ తీసి మా గార్డెనింగ్ బెడ్లో వేస్తున్నాను. మీరు అన్ని లోస్లో, హోమ్ డిపోలో అన్నీ తిరగండి. ఏది బెస్ట్ క్వాలిటీ వుడ్స్ ఉంటే అది తీసుకోండి. బట్ కంపేర్ టు ఆల్ హోమ్ డిపో నాకు చాలా బెస్ట్ అనిపించింది ఈసారి. ఈ వెజిటేబుల్ సీడ్స్కైనా, మొక్కలకైనా, వుడ్స్కైనా క్వాలిటీ పరంగా అండ్ ఆల్సో ప్రైస్ పరంగా చాలా తక్కువ అనిపించింది. ఇంకా ఇది తీసుకున్నాం కాబట్టి దాని మీద స్ప్రింక్లర్స్ వేసిన తర్వాత గార్డెనింగ్ సాయిల్ వేసినాము. ఈ గార్డెనింగ్ సాయిల్ ఆల్ పర్పస్ సాయిల్ అనమాట. ఈ వెజిటేబుల్స్కైనా, ఫ్రూట్స్కైనా అన్నిటికీ పనికి వస్తుంది. ఇది నాట్ ఓన్లీ బ్యాక్ యార్డ్, వీ కెన్ ఆల్సో ఇన్ ఫ్రంట్ యార్డ్ టూ. ఫస్ట్ గార్డెనింగ్ సాయిల్ మేము 5 వచ్చి $10 తీసుకున్నామండి హోమ్ డిపోలో. కాస్కోలో కూడా తీసుకున్నాము, బట్ కంపేర్ టు కాస్కో ఈసారి హోమ్ డిపోలో చాలా చీప్ అనిపించింది. దట్ బ్లాక్ ఫ్రైడే సేల్ వచ్చింది కాబట్టి 5 వచ్చి $10 వచ్చింది కాబట్టి ఫస్ట్ 2 bags గార్డెనింగ్ సాయిల్ తీసుకొని కింద మంచిగా వ్రాప్ చేసుకుంటున్నాము. ఆ సపోటా స్టిక్స్ చూసారా, అది కూడా మేము హోమ్ డిపోలోనే తీసుకున్నాము. ఇంకా అవి తీసుకొని అన్నిటికీ కార్నర్స్ బాగా పెంచినాము. ఈ గార్డెనింగ్ సాయిల్ మనము వెజిటేబుల్స్కైనా, ఫ్రూట్స్కైనా అన్నిటికీ యూజ్ అవుతుందండి. కొందరు గార్డెనింగ్ సాయిల్ ఒకటి పెట్టి చెట్లు మొలుస్తారు, ఇంకా కొందరేమో గార్డెనింగ్ సాయిల్ ప్లస్ కౌ మిక్స్ చేసి పెడతారు, కొందరు గార్డెనింగ్ సాయిల్ ప్లస్ కౌ ప్లస్ పాటింగ్ సాయిల్ మిక్స్ చేస్తారు. ఇంకా డిపెండ్స్, ఎవరి ఇష్టం వాళ్ళది. మేము ఈసారి గార్డెనింగ్ సాయిల్ ప్లస్ పాటింగ్ మిక్స్ పెట్టుకున్నాం. ఏదైనా ఆర్గానికే ఈసారి తీసుకున్నాము. ఈ సాయిల్ దాని మీద డ్రై గ్రాసెస్, మనం ఎండిపోయే గ్రాసెస్ దాని మీద పెట్టామన్నమాట. ఈ డ్రై గ్రాసెస్ కూడా మన ఇంట్లోదే ఈ బ్యాక్ యార్డ్లో డంప్ చేస్తాం కాబట్టి అందులో ఒక బ్యాగ్ తీసుకొని దాని మీద పెట్టాము. చాలా నీట్గా చాలా బాగుందండి. ఈసారి మాకు మంచిగా అనిపించింది. మేము మా బ్యాక్ యార్డ్లో హార్వెస్ట్ చేస్తున్నాము. సో దాని మీద ఇంకా మళ్ళీ గార్డెనింగ్ సాయిల్ ఇంకా 2 బస్తాలు తీసుకొని మళ్ళీ దాని మీద పేల్చుకున్నాము. ఇంకా అవి సరిపోక ఇంకొకటి కూడా తీసేసుకున్నాము. ఈసారి మేము గార్డెనింగ్ బెడ్ అంతగా పెద్దగా పెట్టలేదులే కానీ కొంచెం మీడియం సైజే పెట్టాము. ఒక సైడ్ ఏమో గార్డెనింగ్ బెడ్ జస్ట్ ప్లాంట్స్ పెట్టుకున్నాము, ఇంకొక సైడ్ ఏమో వెజిటేబుల్స్ లాగా పెట్టుకున్నాము. సీడ్స్ పెట్టుకున్నాము, వితౌట్ సీడ్స్ పెట్టుకున్నాం అనమాట. చూసారా, 5 గార్డెనింగ్ ప్లస్ పాటింగ్ మిక్స్. ఈ పాటింగ్ మిక్స్ ఎందుకంటే చాలామంది యూస్ చేస్తారండి. ఈ న్యూట్రిషన్స్ చాలా ఫాస్ట్గా గ్రో అవ్వడానికి మనము డైలీ బేసిస్ హోమ్ కుకింగ్ చేస్తాం కదా, అందులో న్యూట్రిషన్స్ అవన్నీ ఇందులోనే మనకి బాగా దొరకద్ది కాబట్టి పాటింగ్ మిక్స్ యూస్ చేసేస్తాము. ఒకరోజు మర్చిపోయినా, ఒక్కొక్క రోజు న్యూట్రిషన్ లేకపోయినా ఉన్నా కూడా ఇది మనకి లైఫ్ టైం
బాగా యూజ్ అవుతుంది. సో ఈ 5 బ్యాగ్స్ ప్లస్ ఈ బ్యాగ్ మేము ఇది 50 కాన్స్ తీసుకున్నాము. ఇది కాస్కోలో తీసుకున్నాము. రీజనబుల్ రేట్ వచ్చింది ఈసారి కాస్కోలో. 2 బ్యాగులు తీసుకున్నాము. అండ్ ఆల్సో మేము నీట్గా సదురుతున్నాము. ఎక్కడ అప్ అండ్ డౌన్ లేకుండా లెవెలింగ్ లాగా నీట్గా చదువుతున్నాము, కార్నర్ ఎడ్జెస్ చూసుకొని. అండ్ ఆల్సో మీరు చూసారా, ఈ హోమ్ డిపోలో వాడు ఏమీ ఇట్లా ఇవ్వడు, మనమే చేసుకోవాలి. కట్ చేసి ఇస్తాడు, జస్ట్ మనమే డ్రిల్లింగ్ మిషన్తో డ్రిల్ చేయాలి. దాని మీద ఇంకా స్ప్రింక్లర్స్ వాటర్ పెట్టుకున్నాము. ఇంకా ఇంకా ఫస్ట్ మొక్క పెట్టడానికి ముందు స్ప్రింక్లర్స్ వాటర్ కొంచెం వెట్గా పెట్టుకుంటే నీట్గా బాగుంటుంది కదని చెప్పి ఫస్ట్ స్ప్రింక్లర్స్ వాటర్ పెట్టిన తర్వాత స్టార్టింగ్ ఇనిషియల్గా మేము టొమాటో ట్రీ నాటుతున్నాం అన్నమాట. టొమాటో చెట్టు చూసారా, ఇది గార్డెనింగ్ సెంటర్లో తీసుకున్నాము. గార్డెనింగ్ సెంటర్లో పెద్ద టొమాటో చెట్టు ప్లస్ ఇది ఏంటిదంటే చిల్లీ చెట్టు అనమాట. గ్రీన్ చిల్లీ అనమాట. ఈ 2 మాకు $10 $9 విత్ అరౌండ్ $9 to $10 పడిందండి. ఇది చాలా తక్కువ పడింది నాకు తెలిసింది. ఇంకా మీరు కూడా నాట్ ఓన్లీ హోమ్ డిపో, వాల్మార్ట్, మీరు కూడా కొంచెం వెబ్సైట్లో అయినా లేకపోతే గూగుల్లో అయినా చేయండి. ఏది తక్కువకి వస్తే అక్కడికి వెళ్ళండి. ఈసారి మా గార్డెనింగ్ సెంటర్లో కూడా మాకు తక్కువగా అనిపించింది. గార్డెనింగ్ సెంటర్లో ఫస్ట్ ఇనిషియల్ గార్డెనింగ్ సెంటర్లో తీసుకున్నాము. గార్డెనింగ్ సెంటర్లో ఈ పెద్ద టొమాటో చెట్టు ప్లస్ చిల్లీ మాకు తక్కువగా పడింది. ఈ లీవ్స్ కూడా చాలా బాగుందండి, ఫ్రెష్గా ఉంది. అండ్ ఆల్సో అందులో చిన్న మొక్క పువ్వు కూడా వచ్చింది. ఇంకా మాకు సపోర్టర్ పెడితే కొంచెం ఒక సపోర్ట్ విత్ టొమాటో చెట్టు బాగా సపోర్ట్ ఇస్తుంది కాబట్టి అది పెట్టాలి. చూసారా, మాకు ఇది 5 వచ్చి 5 ప్లస్ టొమాటో చెట్టు 2 వచ్చింది. ఇదేమో మేము హోమ్ డిపోలో తీసుకున్నాము. ఈ చెట్టు 3 వచ్చి మాకు $10 పడింది అనమాట. ఇదేమో గ్రీన్ చిల్లీ అనమాట. చిల్లీస్లో కూడా చాలా వెరైటీస్ ఉంటుంది. ఇది జలపినో చిల్లీ అనమాట. ఇదొక వెరైటీ ఆఫ్ చిల్లీ. ఇంకొకటేమో హాట్ చిల్లీ ఒకటి, ఇంకొకటేమో నార్మల్ గ్రీన్ చిల్లీ, డేసీ చిల్లీ అనమాట. అలా మేము డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చిల్లీస్ తీసుకున్నాము. ఒకటేమో హోమ్ డిపోలో చిల్లీ అండ్ ఆల్సో ఒకటేమో ఈ ఓక్రా అంటే బెండకాయ, ఇంకొకటేమో ఇది హాట్ పెప్పర్. ఈ 3 వచ్చి $10 పడింది. ఇది కూడా బ్లాక్ సేల్ వచ్చింది, తీసుకున్నాం అన్నమాట. ఇంకొకటేమో ఓక్రా అనమాట, అంటే బెండకాయ. ఈ బెండకాయ మేము మధ్యలో వేద్దామని అనుకున్నాము. సో ఇది ఎందుకంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఈ బెండకాయలు మధ్యలో వేద్దాం అనుకొని ఫిక్స్ అయ్యాము. ఈ 3 వచ్చి $10 పడింది. ఇలా స్మాల్ పాట్గా ఇస్తారు. నాకు తెలిసి ఎవరైనా వేస్తే బెండకాయలు ఈజీగా గ్రో అవుతుంది, ఏ ఇంటికైనా గ్రో అవుతుంది చెప్తున్నారు. సో ఓక్రా ఒకటి, చిల్లీ ఒకటి, టొమాటోస్ ఒకటి ఫస్ట్ ఈజీ గ్రో తీసుకున్నాము. తర్వాత క్యాబేజ్ అయినా, స్ట్రాబెర్రీస్ అయినా, బ్లూబెర్రీస్ అయినా తర్వాత తీసుకుందాం అనుకున్నాము. ఫస్ట్ టైం కదండి. సో ఇది లైన్ వైజ్గా పెట్టేసినాము. ఇంకా చిల్లీస్, ఇదేమో ఓక్రా, బెండకాయ ఇది మధ్యలో పెట్టేసాము. కొంచెం ఎక్కువ బెండకాయలు వచ్చిన తర్వాత ఈ మొత్తం ఆక్యుపై అయిపోతుంది కాబట్టి ఈ బెండకాయ ఏమో మధ్యలో పెట్టేసాము. నాకైతే ఈసారి గార్డెనింగ్ చాలా బెస్ట్ అనిపించిందండి. ఇంకా గార్డెనింగ్ సెంటర్లో తక్కువ డిస్కౌంట్లో తీసుకున్నాం కాబట్టి ఈ టొమాటోలు, ఈ చిల్లీస్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ బాగా అనిపించింది. ఇంతే అండి మా గార్డెనింగ్ రోజుకి. ఇంకా ఏమైనా మొక్కలు ఏమైనా వస్తే ఇంకా మళ్ళీ అప్డేట్ చేస్తాము మీకు. ఈ గార్డెనింగ్ బెడ్ పక్కనేమో ఇంకొక స్మాల్ గార్డెనింగ్ బెడ్ పెట్టాము. ఇదేంటిదంటే జస్ట్ సీడ్స్, అంటే స్పినాచ్, బేబీ స్పినాచ్ అలాంటివి పెట్టాను అన్నమాట పక్క గార్డెనింగ్. దీని పక్కన అది కొంచెం ప్లాంట్స్ కొంచెం మొలకొచ్చిన తర్వాత అదొక బ్లాగ్ తీస్తాను. దీని మీద కొంచెం స్ప్రింకిల్స్ వాటర్స్ పట్టుకుంటున్నాము, ఎందుకంటే కొంచెం తడి ఉండాలి అని. ఇంకా అది ఎప్పుడో పట్టారు కాబట్టి కొంచెం తడి ఉండడానికి కొంచెం వాటర్ పట్టుకున్నాము. ఇంకా నాకైతే ఈసారి మంచిగా అనిపించిందండి, హ్యాపీగా అనిపించింది. మంచిగా ఆర్గానిక్ ఫుడ్ తింటున్నామని. ఇంకా ఇది చిన్న బిట్ చెప్పాను కదా, జస్ట్ సీడ్సే పెట్టాను. ఇది కొంచెం ఎదిగిన తర్వాత మీకు అప్పుడు ఇంకొక బ్లాగ్ తీస్తాను. అంతే అండి ఈరోజుకి బ్లాగ్. ఇంకొకటేమో మర్చిపోయి చెప్పడము, మింట్ ఏంటిదంటే సైడ్లో పెట్టాను అన్నమాట. ఇది మళ్ళీ ఒక్కసారి స్టార్ట్ అయితే మొత్తం మెల్చుకుంటుందని చెప్పి సైడ్కి పెట్టేసినాను, ఈ వెజిటేబుల్స్కి ఖరాబ్ అవ్వకుండా ఉండడానికి. ఇంకా అంతే అండి ఈరోజు వ్లాగ్. మీ సపోర్ట్ ఇస్తారని చెప్పి
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.